హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వ్లాగ్లో చూశారు కదా, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు షూట్ చేశాను అనుకుంటున్నారా? నేను వ్లాగ్లో చెప్పాను కదండి, మేమున్న ఏరియాలో ట్రైన్ బుక్ అవ్వలేదు అని చెప్పేసి. అందుకోసం 2 గంటలు ప్రయాణం చేసి వేరే స్టేషన్లో వెళ్ళి ఎక్కాము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేసేది మేము ఎక్కడైతే ఉన్నామో అదే ఏరియాకి వచ్చిందనమాట. సో అక్కడ స్టేషన్లో స్టాప్ లేదు కాబట్టి ముందుకు వెనక్కి తిరుగుతూ ఉన్నాము. ఇలా జర్నీ చేస్తూ ట్రైన్లో వచ్చినవన్నీ కొనుక్కొని తిని మన ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళామో అవి కూడా తినేసి మిగిలినవి వేరే వాళ్ళకి ఇచ్చేసి పొద్దున్నే ఇదిగో ల్యాండ్ అవుతూ ఉన్నాము తిరుపతిలో. నేను అనుకున్నాను సమ్మర్ కదా, చాలా తక్కువ రష్ ఉంటారు అని చెప్పి. చూడండి ఎంతమంది ఉన్నారో. అటుపక్క ఇంకా చాలామంది ఉన్నారండి. తీద్దామనే లోపే మా వారు ఎక్కడ ఆగరనమాట. ఆయన పని ఆయన చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఆ గ్యాప్లోనే ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఆ జనాలను చూపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ఇలా అయితే వచ్చేసాము. స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు బస్సులు ఉంటాయండి. బస్సు ఎక్కేసి మనము తిరుమలకు కొండపైకి వచ్చేసామన్నమాట. మా బుడ్డుగాడికి కూడా టికెట్ తీసుకున్నారు. వాడికి కూడా 110 టికెట్ అయితే 90 రూపీస్ తీసుకున్నారు మా బుడ్డోడికి కూడా టికెట్. అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగామండి. మనం ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసేసుకున్నాం కదా. సిఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి అది స్కాన్ చేస్తే 15 మినిట్స్కి మనకు ఎక్కడ రూమ్ అలాకేట్ అయ్యింది అన్నది ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఆ 15 మినిట్స్ మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సరే ఎలాగో వెయిట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక దగ్గర బ్యాగ్స్ పెట్టేసుకొని అక్కడ టీ తాగుదాము అనుకున్నాము. యాక్చువల్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే ప్లేస్లో టిఫిన్ చేసామండి. అస్సలు బాగోలేదు. అందుకోసం అని చెప్పి ఈసారి ఆ ప్లేస్లో టిఫిన్ తినకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయి టీ, బిస్కెట్స్ ఇలాంటివి తీసుకొని కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. మొత్తానికైతే మాకు వరాహస్వామి గెస్ట్ హౌస్లో రూమ్ దొరికింది. రూమ్ అయితే నీట్గా ఉందండి. రూమ్లో గీజర్ కూడా ఇచ్చారనమాట. మెయింటెనెన్స్ అంతా గుడ్. ఎందుకు అంటే నేను చూశాను, వెకేట్ చేసినప్పుడు 2 పని వాళ్ళు వచ్చి దాన్ని నీట్గా క్లీన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఒక సూపర్వైజర్ కూడా నిల్చొని ఉన్నారనమాట. వాళ్ళన్నీ క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్నీ తీసి కొత్తవి వేసిన తర్వాత ఆయన అక్కడ సైన్ చేసుకుంటూ క్లీన్ అయిపోయింది అని చెప్పేసి నోట్ చేసుకుంటూ ఉన్నారు. సో మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి సరే మనం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, బాగోదని చెప్పేసి ఈ రూమ్ దగ్గర తిందామని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ కూడా టేస్ట్ అస్సలు బాగాలేదు. సాత్విక్ అయితే అస్సలు తినలేదు. మమ్మీ చేసే టిఫిన్సే బాగున్నాయి, ఇక్కడేం బాగాలేవు అని చెప్పి వాడైతే టిఫిన్ తీసుకోలేదు. ఓన్లీ మేము ముగ్గురమే తిన్నామన్నమాట. తర్వాత వచ్చేసి అలా రూమ్లో నుంచి బయటకు వస్తే అక్కడ పైనుంచి మనకు కనిపిస్తుంది అనమాట ఎలిఫెంట్, దేవుడివి టెంపుల్లో ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిఫెంట్స్ వచ్చాయి. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదంట. ఆయన చూస్తే మాత్రం కర్ర తీసుకొని గదమా ఇచ్చేస్తున్నాడు. ఆయన చూడకుండా ఒక చిన్న క్లిప్ అయితే తీసేశాను. మా శ్రీకర్ చాలా భయపడ్డాడండి వెళ్ళి ఆశీర్వాదం ఇప్పించుకోవడానికి. మా సాత్విక్ ఏమో ధైర్యంగా ఒక్కడే వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఈచ్ పర్సన్కి 10 రూపీస్ తీసుకొని ఆశీర్వాదం ఇచ్చేస్తుంది. చాలాసేపు చెప్తే ఏం అవ్వదు నాన్న వెళ్ళు అంటే అప్పుడు నాన్న తీసుకెళ్తే వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. బట్ అప్పుడు కూడా భయపడ్డాడు వాడు. ఎలిఫెంట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎత్తుకో అని చెప్పేసి దిగట్లేదన్నమాట. మీదనే ఉండిపోతున్నాడు. అలాగా చూస్తున్నారు కదా. ఆయన చూడట్లేదు కాబట్టి ఆ వీడియోకి క్లిప్ అనేది తీయగలిగాను. చాలామంది అయితే సేవకు వచ్చారండి. అండ్ అలాగే దాని తర్వాత గుండు చేయించుకోవటానికి వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్ రష్ ఉందండి. తర్వాత వీళ్ళు గుండు చేపించేసుకున్నారు. నేను వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసే టయానికి మా వారు పిల్లలు బయలుదేరి వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఇలాగే అంటే వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి వీడియో ఆపి అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చేసాను అనమాట. అంత ఫాస్ట్గా రావాలి వీళ్ళతో, లేకపోతే మనం వీడియోస్ కవర్ చేసుకోలేము. వీళ్ళైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారండి. ఎందుకు అంటే గుండు చేయించుకున్న తర్వాత బట్టలను వాటర్లో వాష్ చేసి అప్పుడే రిటర్న్ తెచ్చుకోవాలి అని చెప్తారు అత్తమ్మ. అందుకోసం అని చెప్పేసి ఇవైతే తొందరగా ఆతాయి కదా అని చెప్పేసి ఇలా షార్ట్స్ తీసుకొని వెళ్ళటం జరిగింది. శ్రీకర్కి ఎందుకు చేంజ్ చేయలేదు అంటే వాడు ఏడుస్తున్నాడు అనమాట, నేను గుండు చేయించుకోను అని చెప్పేసి. అందుకోసం అలాగే తీసుకెళ్ళిపోయాము. సరే కొద్దిగా టైం మిగిలింది కదా అని చెప్పేసి సాత్విక్ షాపింగ్ అడుగుతున్నాడని చెప్పేసి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఆ కాంప్లెక్స్కి వెళ్ళాము. ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి కదండి టీటీడీ వాళ్ళవి. కాకపోతే చాలా అంటే చాలా రష్ ఉంటాయండి. పరిగెత్తి తోసుకొని ఎక్కాలి. కానీ పిల్లలకి మనం అన్నీ అలవాటు చేయాలి, ఓన్లీ కార్లలో తిరగటము ఇలాగా కాదు అని చెప్పేసి వాళ్ళను అలా ఫ్రీ బస్ ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఎంత తోసుకోవాలి ఇవన్నీ కూడా మనం పిల్లలకి అలవాటు చేయాలి అని చెప్పేసి కావాలని అలా బస్సు ఎక్కించి అలా కాసేపు తిప్పుతామన్నమాట. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత
బస్ స్టాప్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది. అందుకోసం అనేసి అక్కడ కాసేపు ఆగి ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నానండి. అంతా అయిపోయింది. రూమ్కి వచ్చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసేసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసామండి. దర్శనానికి ఓన్లీ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి కదా, గర్ల్స్ అయితే 3 పీస్ సెట్స్ వేసుకోవచ్చండి. అంటే చున్నీ మ్యాండేటరీగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లలు హస్బెండ్ వచ్చేసి ట్రెడిషనల్ కుర్తా అండ్ పైజామా ఆర్ పంచా, అది వాళ్ళకి కంఫర్టబుల్ అనమాట. కాకపోతే దర్శనానికి వెళ్ళటానికంటే ముందుకు మనము వారాహస్వామిని దర్శనం చేసుకోవాలి కదా. జనరల్గా ఎప్పుడు వెళ్ళినా సరే టైం లేదనో ఇంకోటనో మేము ఇప్పటిదాకా వరాహస్వామి దర్శనానికి వెళ్ళకుండానే తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం అన్నమాట. ఇవాళ అలా కాదు, లేట్ అయినా సరే ఏదైనా సరే కంపల్సరీ వెళ్ళాల్సిందే అని నేను పట్టుపట్టి వరాహస్వామి టెంపుల్కి తీసుకెళ్ళిపోయాను. అక్కడ వచ్చేసి ఒక అబ్బాయి ఉన్నాడు, నామాలు పెడుతూ ఉన్నాడు. సరే పిల్లలు సరదా పడుతున్నారు నామాలు పెట్టించుకోవాలి అని చెప్పేసి, అందుకని పిల్లలకి ఒక్కటి పెట్టరా అంటే వాడి ఛాన్స్ దొరికింది కదా అని బుడ్డోడు 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి మా వారికి కూడా పెట్టేశాడనమాట నామాలు. ముగ్గురు కూడా చాలా చక్కగా ఉన్నారు. ట్రెడిషనల్ వేర్లో గోవింద నామాలు పెట్టుకొని చాలా బాగున్నారండి. నాదిష్టే తగిలేస్తుందేమో వీళ్ళ ముగ్గురికి అనేలా ఉన్నారు. సో ఇలా అయితే క్యూలోకి వెళ్ళాము. క్యూ లైన్ చాలా పెద్దగా ఉందంటే అక్కడక్కడే ఒక 4-5 లైన్స్ తిరుగుతూ ఉన్నారనమాట జనాలు. అమ్మో ఎంత టైం పడుతుందో అనుకున్నాము. బట్ 45 మినిట్స్ 1 అవర్కి అంతా వచ్చేసామండి. మా చిన్నోడు హైట్కి పాపం పైకి కెమెరా పెడితే వాడు అసలు కనిపించట్లేదు. అందుకోసం మా వారిని ఎత్తుకోమని చెప్తే ఎత్తుకున్నారు. వరాహస్వామి టెంపుల్కి పక్కనే మనకు కోనేరు ఉంటుంది కదా, ఆ ప్లెజెంట్ వాతావరణంలో కోనేరు చాలా బాగా అనిపించిందండి. ఆ తర్వాత దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడే నేను మెయిన్ దర్శనం గురించి కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. సో మీరు మాలాగా తప్పులు చేసి ఇబ్బంది పడొద్దు. ఎవరో చెప్పిన మాటల్ని విని మేమేం చేసాము అంటే నైట్ స్లాట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఆ టైంలో అయితే రష్ తక్కువగా ఉంటారు, ప్లెజెంట్గా ఉంటుంది, లైటింగ్కి చాలా బాగుంటుంది అని చెప్పారు. అందుకోసం సరే ఫస్ట్ టైం చూద్దామని చెప్పేసి నైట్ 8 o'clockకి స్లాట్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ అన్ని స్లాట్స్ ఉన్నా కూడా, కాకపోతే ఘోరంగా ఇబ్బంది పడ్డామండి. ఎక్కడెక్కడో క్యూ స్టార్ట్ చేశారు. మొత్తం నడవటానికే మనకు చాలా టైం పట్టేసింది. జనరల్గా మనము 300 రూపీస్ అంటే ఎంట్రింగ్ అవ్వంగానే మన టికెట్స్ చెక్ చేసే ఒక ఏమంటారు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈసారి అలా కాదు, చాలా నడిపించారండి. తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళటానికే మనకు 1 అవర్ పైనే పట్టినట్టుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ స్టార్టింగ్లో కొంచెం క్లిప్ తీశాను కదా, అది తీస్తుంటేనే మా వారు వద్దు వచ్చిన తర్వాత తీద్దులే, ఏముంది ఇప్పుడు లేట్ అవుతుంది వెళ్దాంరా అన్నారు. నేను వినకుండా అలా నడుస్తూ దబదబా ఒక చిన్న క్లిప్ అయితే తీసేశాను. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి రాత్రి 12 గంటలు అయ్యిందండి. ఆ తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్తే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంట. మా ఆయనకి 1 అవర్ పైనే పట్టింది లడ్డు కౌంటర్లో కూడా. నైట్ స్లాట్ బుక్ చేయడం వల్ల మిస్టేక్ ఏమైంది అంటే 7 o'clock, 8 o'clock, 9 o'clock అండ్ 10 o'clock ఇలా అందరూ ఎవరెవరైతే నైట్ వరకు స్లాట్స్ ఉన్నాయో అందరినీ ఆ టైంలోనే లోపలికి పంపించేస్తున్నారు. దాంతో క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది. లేట్ అయిపోయే కొద్దీ తోపులాట అనేది ఎక్కువైపోయింది. అండ్ పిల్లలు కూడా నిద్రకు వచ్చారనమాట. సో వాళ్ళని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టమైందండి. కాబట్టి ఎవరో చెప్పారు అని చెప్పేసి మీరు నైట్ స్లాట్స్ అయితే అస్సలు బుక్ చేసుకోవద్దండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్లయితే ఓకే, కానీ పిల్లలు ఉన్నప్పుడు నాట్ ప్రిఫరబుల్ అని చెప్తాను నేను. చాలా తోపులాట అయిపోయిందండి. అందరూ ఒకటే తోసేసుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.